మాది కూడా ఒక ప్రాణమే కదా. దళితులు అంటే మేమేము ఇట్లా ఆకాశం నుంచే కానీ, మీ కాళ్ళ నుంచి, మీ చెప్పుల నుంచే కానీ మేము ఉద్భవించలేదు కదా. మమ్మల్ని కూడా ఒక తల్లి 9 నెలలు కానీ పెంచింది కదా. మేము కూడా మనుషులమే కదా. మాది మీద ఒకటే రక్తం కదా. మీరు తినేది మేము తినేది కూడా ఒకటే కదా. మీకు దళితుల మీద అంత చిన్న చూపు ఉంది. మాకు దళితులు తాకొద్దు, దళితులు మాకొద్దు, మాకు కనబడొద్దు, మా ఇంట్లో అడుగు కూడా పెట్టొద్దు, మా దగ్గరికి రావద్దు, కనబడొద్దు, టచ్ కావద్దు, మా కాలు కూడా వాళ్ళ గాలి కూడా మాకు సోకొద్దు అనుకుంటే మీరందరూ ఒక్కటే పని చేయాలి. బెస్ట్ సొల్యూషన్ అని చెప్తాను. ఒక చిన్న పాప, 2 నెలల పాప, అసలు అన్యం పుణ్యం తిరగని పాప మెడకాడ కాలుతో నొక్కి చంపితే తల్లి గుండె ఎంత తల్లడిల్లిపోతుంది తెలుసా. ఏం పుట్టిందిరా మీకు కులపిచ్చి ముఖపులారా. దళితులందరం ఏకమవుతాం. ఎక్కడున్నారో దళితులందరం ఒక దగ్గరికి వద్దాం. మమ్మల్ని అందరినీ చంపేయాలి. ఇంత ఊకే దళితులు అని అవమానం ఈ చనిపోవడం కంటే ఫస్ట్ ప్రాణం ఏం చేసిందిరా? పసి ప్రాణం 9 మాసాలు మోసి కంటదిరా కన్న తల్లి. మీకేం తెలుసు? లుచ్చగలరు. దళితులు మనుషులు కాదారా? మీరే మనుషులారా? చి, మీరే ఉండులి. ఒకవేళ మీకు దళితులు వద్దనుకుంటే అందరినీ కాల్చి చంపేయాలిరా. పసి ప్రాణం రా. చి, మీ బతుకులు.